ప్రేక్షక దేవుళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మై విలేజ్ నవ్వులు టీమ్. ఎవరి కోసమే ఎదురు చూస్తానో? మీ అమ్మ కోసమా? ఒక్కసారి అటు చూడవే. పెనిమిటి దాని తల్లి మన ఇంటి గడప దొక్కిందంటే మనం ప్రాణాలతో ఉండం. మారు వేషంలో ఊరి పొలిమేర దగ్గర గుంటకాడి నక్కలా కాచుకొని దాన్ని కట్టడి చేయాలి. అప్పుడు నడిపిస్తాను నేను అసలు కదా. మేము గుంటకాడి నక్కనమైతే చిత్తుల మారిన తోడేలువే. అట్లనే అది జరిగింది. ఛీ, మేమేం పాపం చేసినామే? మమ్మల్ని ఇట్లా పీక్క తింటాను. నువ్వు కడుపుతో ఉండడమేనే నువ్వు చేసిన తప్పు. అందుకేనే మిమ్మల్ని నా దేవుడు ఇట్లా గొడ్రాలాగా చేస్తాడు. అవునా? రా పెనిమిటి, మీరు వేయిన పని ఏమైంది? దీని తల్లిని భైరవ గుట్టకు బందీ చేసినాం. ఇది ఇప్పుడు పంజరంలో చిక్కిన రామశిలక. దీని పీకేద్దాం. స్వప్న, దీనికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి, బువ్వ పెట్టకండి. నెల రోజులు దీని కాళ్ళ మీద ఇది బ్రతికి బిడ్డను కానాలి. ఏం తింటదో, బిడ్డను ఎట్లాగా అంటదో నేను చూస్తా. అన్ని రోజులు ఒక్కలాగుండవే. దేవుడు అనేటోడు ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. దీని ఇంట్లో బియ్యపు గింజ కూడా దొరకనియద్దు. అప్పుడు చూస్తా దీని పొగరు ఎట్లా దక్కదో. బియ్యపు గింజ కాదే, మెతుకు కూడా దొరకనియం. ఇవి కూడా విండో. ఇంకెంతసేపు ఎత్తవే? ఇవే ఇంతసేపు ఎత్తే బోల్ ఎప్పుడు దమ్ముతావు? ఒక్కదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నా కదక్క. చేస్తానో మాగా. మంచి కొత్తవే. ఈ కాలు ఎవడొత్తుతాడు? అక్క, గుడికెళ్ళి వస్తాం. గుడికి ఎందుకే ఇప్పుడు? మనం చేసిన పాపాలన్నీ పోవాలి కదా అక్క. అది నిజమేలే. పోయిరాడు. అన్న పొలం కాడికి వేయండి. మరిది మీరైతే వైరా పోరా, ఆయన వస్తాడు కానీ. నువ్వు వద్దు, నువ్వేం చెప్తానవే బొమ్మ చూసినట్టు.
ఫోన్ రింగ్ అయితే వినపడతలేదా? ఇస్తారా పో. అగో మా అమ్మాయి ఎత్తాంది. హలో అమ్మా. ఏమండి వాళ్ళకు పెళ్ళై నెల రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులను వండి పెట్టాలా నేను? మీ తమ్ముని పిలిచి వేరు పడమని చెప్పండి. వాళ్ళకు ఎంతో కొంత పాలేరు పడేసినట్టు పడేద్దాం. సరేనే చెప్తా. తమ్ముడు తమ్ముడు అన్న ఏందే? తమ్ముడు మీరిద్దరు వేరేవాడు. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలి కదా. పొలం పనులు కూడా మీరే చూసుకోరు. నెలకు ఎంతో కొంత ఇస్తా. సరే అన్న, వ్యవసాయ పనులన్నీ నేనే చూసుకుంటా. బావా నీకెట్లా పొలం పనులు అన్నచ్చు కదా, దానికి మీ అన్న కింద మనం పాలేరు పని చేసులేంది? రేపటి సంది మన పని మనం సొంతంగా చేసుకుందాం. మనకు కొత్త పెళ్ళని కాదే, కొన్ని రోజులు గడిచినాక మనమే సొంతగా పని చేసుకుందాం. సరేనా? సరే బావా. ఏందే పర్ల కొట్టంలో కూడా మహారాణి లెక్క ఉన్నావు? పొద్దు పోతలేదా? పెండకాలు ఎవరు తీస్తాడు? అలకెవరు చల్తాడు? లే. సరే అక్క. మౌనా తమ్ముడు కుమారు సప్న రారి రారి. ఏమైందండి? ఏమైందన్నా? ఉన్న 30 ఎకరాలు మన పేరు మీద, తమ్ముని పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేపించిన దానికి చిల్లి గవ్వ కూడా రాదు. ఇక నుంచి ఈ ఇంటికి రాణిని, మహారాణిని నేనే. అక్క గొంతంతా ఎండుకపోతుంది, కొంచెం ఛాయ పట్టుంటే పోయావా? నీకు ఛాయ బొట్టు కాదే, గంజి నీళ్ళు కూడా పోయ్యా. ఆగో. ఇల్లు తిరిగి వచ్చిన పైసలతోని కడుపు నింపుకో, లేకపోతే నీ బిడ్డ ఉమ్మురిరి లేక చచ్చిపోతాడు. నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతుకుతాడు, నేను బతికించుకుంటా. పోవే, అడక్క తిని బ్రతుకుపో. అమ్మ ఇంతంత అన్నమన్నా గంజి పొట్టన్నుంటే పోయమ్మ. అమ్మ ఇప్పుడే ఒడిసింది, అంత ఒడిసింది లేదు. 2 రోజుల నుండి ఏం తినలే,
మస్తు ఆకలి అవుతుందమ్మా, నీకు దండం పెడతా. పిల్ల ఈ ఆరాలని అడుక్కునేటట్టు చేసిర్రు కదా, ఎవరు అడిగేటోళ్ళు లేరానా? ఇంతడివా? నీకెందుకు పెద్దమ్మా, ఒకరింటి విషయంలో జోక్యం చేసుకోకు, నీ దాకా నువ్వు. నాకెందుకు పట్టు, అడిగినంత మాత్రాన మీదికి వస్తున్నావు. మా వతతి మా ఇంటికి అన్నీ కావాలి మాకు. అన్నా ఏమైందే? ఏమో అక్క, ఏమైనా విశేషమా? ఏమో తెలియదక్క. నెల తప్పింది అనుకుంటానా నేను. ఎందుకే మన రాత గిట్ల పాడైంది? అయ్యో చెల్లే, బరువు మోస్తానవా? నన్ను వెళ్తే నేను వచ్చి పట్టేదాన్ని కదా, అసలే వట్టి మనిషి కూడా కాదు. అయ్యో అదేం లేదక్క, తిన్న కూడు పైన పట్టనట్టున్నది. అంతేనా? అంతే అక్క. స్వప్న అక్క మేము కూడా బుడగుట్ట కన్నాలకు పోయేస్తాం, ఇలా ఆదివారం కదా. అక్క దానికి పచ్చి మంచినీళ్ళు కూడా పోయే చెప్తానా. సరే అక్క. ఇది ఏం చేస్తుంది? సరేనే, మేము పోయేస్తాం మరి. సరే అక్క. దా. ఏమండి? ఏంటి? నేను కడుపుతున్నా కూడా మీ వదిన సుజాతను చూసినట్టే నన్ను కూడా చూస్తుంది కదా. అవునే, మా వదిన అసంటిదే. మనము తప్పు చేసినామండి. నేను వెళ్ళి చెల్లకు పాలు ఇచ్చేస్తా. సరేనే, ఇచ్చిరాకు. చెల్లె, చెల్లె, చెల్లె. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఏం లేదురా, పాలు తీసుకొచ్చుకుంటా. స్వప్న, పచ్చి గంగ అయినా ఇవ్వద్దని నీకు చెప్పిపోయినా కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? పాపం తలుగుద్దనిపించింది అక్క. పాప పుణ్యాల గురించి నాకు చెప్పేంత దానివైనవా నువ్వు? నడు, క్లాస్ తీసుకొని లోపలికి. పో లోపలికి.
అరే తంతనవారా ఏమయ్యా మన బిడ్డ అదంతా అంది. నువ్వెప్పుడు వస్తావు? నిన్ను చూడాలనున్నది, నీతో మాట్లాడాలనున్నది. ఈ కష్టం పగోనికి కూడా రావద్దు. అమ్మా 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 నొప్పులు అమ్మా 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 నొప్పులు వస్తున్నాయి. అమ్మా అయ్యా అమ్మా నొప్పి అమ్మా నాన్న అక్క నొప్పి నొప్పి అక్క నొప్పి నొప్పి అమ్మా అమ్మా నొప్పక్క అక్క నొప్పి ఓపిక పట్టు అక్క నొప్పి రాగరాదే నువ్వుగా అంటాను నొప్పి అమ్మా మగ బిడ్డ అండి. నా వారసుడు, నా వంశాంకురం.